హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక రీయూస్డ్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఇయర్ రింగ్స్ చేసుకుంటున్నామండి. అది కూడా అగ్గిపెట్టెతో, అలాగే ప్లాస్టిక్ మూత ఉంటుంది కదా, మనకి పార్సల్స్కి వస్తూ ఉంటాయి, బిర్యానీ ఇలాంటివి తెచ్చుకున్నాం, వాటితో ఇయర్ రింగ్స్ అనేవి చేసుకుంటున్నాం. ఎలా ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. మీ లైక్స్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మరొక వీడియో చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. అందుకని ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ప్లాస్టిక్ మూత తీసుకొని ఇలా కొంచెం డ్రా చేసుకుంటున్నానండి. ఈ షేప్లో కట్ చేసుకుంటున్నాము. ఇది కొంచెం పెద్ద సైజులోని కట్ చేసుకున్నాను నేను. ఇక్కడ చూపించిన దానికన్నా కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. అండ్ అది కట్ చేసుకున్న తర్వాత దానికి కొంచెం గ్లూ అప్లై చేసేసుకొని ఇక్కడ నేను ఈ అగ్గిపుల్లలు ఏవైతే ఉన్నాయో ఒక 4 తీసుకొని ఈక్వల్గా ఈ విధంగా పెట్టుకుంటున్నానండి. మీకు వీడియోలో అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది కదులుతూ ఉంటుంది కదా, మనకు కొంచెం మనం ఉలన్ చుట్టుకునేటప్పుడు అలా ఇక్కడే కొంచెం గ్లో అప్లై చేసి ఒక చిన్న పేపర్ అనేది పెట్టుకుంటున్నాం. అట్టముక్క కానీ ఏదైనా సరే ఒక చిన్న పేపర్ అనేది పెట్టేసామంటే అది డ్రై అయిపోయేలోపు కదలకుండా ఉంటుంది మనకు. ఆ తర్వాత నేను ఇక్కడ ఉలన్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ది తీసుకున్నాను ఉలన్. మీకు ఏ కలర్ కావాలనుకుంటే అది తీసుకోండి. ఇక్కడ మనము 1 by 1 ఈ విధంగా చుట్టుకోవాలండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా చుట్టుకోవడం వల్ల కదలకోకుండా వస్తుంది మనకు. చూడండి, ఇలా మనకి ముడిలాగా వేసుకుంటూ చుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా చుట్టుకుంటూ ఫస్ట్ అయితే మనము అగ్గిపుల్లల దగ్గర మొత్తం చుట్టేసుకున్నామంటే కదిలి పక్కకి పోకోకుండా ఉంటాయి. మనం ఇంత వెడల్పుగా పెట్టుకున్నాం కదా, ఈ షేప్ అయితే రాదండి. అంటే మనం మనం చుట్టుకుంటూ వచ్చే కొద్దీ మొత్తం దగ్గరగా వచ్చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ కొంచెం వెడల్పుగా పెట్టుకున్నాం వీటిని. ఇలా రౌండ్గా దీన్ని చుట్టుకుంటూ ఈ విధంగా 1 by 1 చుట్టుకుంటూ రావాలండి. ఎందుకంటే అవి కదలకుండా ఒక షేప్ అనేది వచ్చేస్తుంది మనకు. వీడియోలో అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎలా చుట్టుతున్నాం అనేది. అయితే ఇలా అన్ని అగ్గిపుల్లలను కూడా మనము చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత మనం ఏంటంటే పై వరకు మొత్తం ఇలా చుట్టుకుంటూ వచ్చేసేయాలండి. మీ దగ్గర సిల్క్ థ్రెడ్ ఉండిందంటే సిల్క్ థ్రెడ్ అయినా తీసుకోండి. అండ్ నేనైతే ఉలన్ తీసుకున్నాను. ఇంట్లో ఏముంటే వాటితో తయారు చేసుకుంటున్నాం కదా, సో అందుకని నా దగ్గర సిల్క్ థ్రెడ్ అయిపోయింది. సో నేను ఉలన్తోనే చేసుకుంటున్నాను. మీరు సిల్క్ థ్రెడ్ ఉంటే అదైనా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడుండే సిచ్యువేషన్లో బయటికి ఎక్కడికి వెళ్ళకోకుండా ఇంట్లో ఉన్న వాటిని ఇలా యూజ్ చేసుకోండి. అండ్ టైం వేస్ట్ చేసుకోకుండా ఈ టైంలో మీరు ఇలాంటివి చేసుకున్నారంటే మీరు బయటకు వెళ్ళే టైంకి వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే పెట్టుకుంటూ ఉన్నారంటే చాలా మంచి లుక్ అనేది వస్తుంది కదా. అండ్ ఇప్పుడుండే సిచ్యువేషన్లో మనము మనీ అనేది కూడా సేవ్ చేయాలండి, ఎక్కువ ఖర్చు పెట్టకుండా. అందుకని వేస్ట్గా ఉండే వాటిని కూడా మనము ఈ విధంగా అందంగా తయారు చేసుకుంటున్నాం రీయూజ్ చేసుకొని. ఇలా చుట్టుకున్న తర్వాత పైన అయితే కొంచెం గ్లూ పెట్టేసుకున్నాను, ఎందుకంటే అది కదులుతూ ఉంటుంది కదా మనకు. అందుకని ఇలా గ్లూ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రౌండ్ చుట్టుకున్నామంటే సరిపోతుంది. ఇలా 1 by 1 ఈ పుల్లల నుంచి మధ్యలో నుంచి ఈ విధంగా 1 by 1 పెట్టుకుంటూ మొత్తం లాస్ట్ వరకు మనకు అగ్గిపుల్ల అదేదైతే ఉందో బ్లాక్ కలర్ది అక్కడి వరకు వచ్చేంత వరకు చుట్టేసుకోవాలి. నాకు ఈ కలర్కి ఆ బ్లాక్ అలాగే నచ్చింది, అందుకే అలా పెట్టేసుకున్నాను. లేదంటే మీరు కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నెయిల్ పాలిష్ కలర్స్ ఉంటాయి కదా, అదైనా మీరు యాడ్ చేసుకోండి. నాకు ఈ కలర్ నచ్చింది, బ్లాక్గానే బాగుంది, సో అలా పెట్టుకున్నాను. అలాగే మీ దగ్గర ఏవైనా స్టోన్స్ కానీ కుందన్స్ కానీ ఏవైనా ఉన్నాయంటే వాటిని యూజ్ చేసేయండి. ఇక్కడ నేను వైట్ కలర్వి కుందన్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఇలా పెట్టుకుంటున్నాను. అలాగే బాల్ చైన్ రెడ్ కలర్ది ఉంటే అది తీసుకున్నాను నేను. ఇవి మనకి వెయిట్ అనేది కూడా ఎక్కువ ఉండవు ఫ్రెండ్స్. బయట ఎక్కువ ఖర్చు పెట్టి ఇవి పెద్ద పెద్దగా పూసలు ఉన్నవి అవి ఇవి తీసుకుంటూ ఉంటాం కదా, వాటికన్నా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి మనకి కమ్మలు పెట్టుకున్నా కూడా. చూడండి, ఈ విధంగా మనము వీటిని పెట్టుకోవాలి. ఇది రౌండ్గా కాకుండా నేను జస్ట్ హాఫ్ మాత్రమే పెట్టుకుంటున్నాను, మంచి లుక్ వస్తుంది. ఇది పెట్టిన తర్వాత నేను చూపిస్తాను చూడండి ఎలా ఉంది అనేది అయితే. అండ్ హుక్స్ కూడా చాలామంది అడుగుతున్నారు, హుక్ మేము మళ్ళీ బయటకు వెళ్ళాలి కదా సిస్టర్ అని. హుక్ కూడా ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను సేఫ్టీ పిన్తో, అది చూడండి వీడియోస్లో, రీసెంట్గా పెట్టిన వీడియోస్లోనే ఉంటుంది. మనకి ఇయర్ రింగ్ అయితే ఒకటి రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకోటి కూడా తయారు చేసుకుంటున్నాం చూడండి. అండ్ ఇదైతే ఎంత బాగుందో కదా, ఇలా సింపుల్గా తయారు చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి, ఇవే మనం ప్లాస్టిక్ది ఏదైతే మూత తీసుకున్నామో దాన్ని ఇలా కట్ చేసుకున్నాము. దీనికి గ్లూ పెట్టేసుకొని
ఒక 3 తీసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం గ్లూ పెట్టేసుకొని ఇలా గ్లిట్టర్ పౌడర్ దొరుకుతుంది మనకు నార్మల్గా 10 రూపీస్ ఈ బాక్స్ అంతా కూడా మనకు. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్లో తీసుకొని ఇలా కొంచెం గ్లూ అప్లై చేసి దీని మీద ఇలా వేసేసారంటే ఒక 2-3 అవర్స్ అలా వదిలేసారంటే మీకు అది డ్రై అయిపోతుందండి. నాకు వీడియోకి లేట్ అవుతుంది కాబట్టి నేను వెంటనే చూపిస్తున్నాను మీకు ఇక్కడ. అలాగే ఒక సూట్ తీసుకొని ఫస్ట్ ఏదైతే ఉందో దానికి ఇలా హోల్ పెట్టేసుకొని ఇక్కడ రింగ్ పెట్టేసుకొని హుక్ పెట్టేసుకుంటున్నాం అంతే ఫస్ట్ దానికైతే. అండ్ ఇక్కడ చూడండి ఈ విధంగా రింగ్ అనేది పెట్టేసి హుక్ పెట్టేసుకోవాలి. అలాగే మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్లో తీసుకోండి. అండ్ ఇవి కూడా మనం అంటించేసుకోవాలి కాబట్టి కొంచెం గ్లూ అప్లై చేసుకొని పైన మోటి ఏదైతే ఉంటుందో స్టార్టింగ్లో ఇలా పెట్టేసుకోవాలి. అన్నిటిని కూడా అంటే మూడింటిని కూడా ఈ విధంగా 1 by 1 పెట్టేసుకోవాలండి. ఇది పక్కకు కదులుతూ ఉంటుంది కదా మనకి తడి మీద, కొంచెం డ్రై అయిపోయిందంటే సరిపోతుంది. ఈ విధంగా మనము ఇయర్ రింగ్స్ అనేవి తయారు చేసుకునేసాము. అంటే మనం ప్లాస్టిక్ మూతల్ని పడేసే బదులు ఇంత అందంగా మనము ఇయర్ రింగ్స్ అనేవి తయారు చేసుకున్నాం. మీకు లైటింగ్కి మీకు క్లియర్గా కనపడటం లేదు, మీరు తయారు చేసుకున్నారంటే మీకు తెలుస్తుంది డిజైన్ ఎలా ఉంది అనేది. అయితే ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది ఇది. ఈ 2 ఇయర్ రింగ్స్ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.